ఓం శ్రీ గణేశాయ నమః. హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 29 జనవరి 2026 నాటి కుంభరాశివారి వివరణాత్మక జాతకాన్ని చర్చించబోతున్నాము. మీ జన్మరాశి కుంభరాశి అయితే, లేదా మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి అయితే, ఈ వీడియోను చివరి వరకు చూడటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు మీ జీవితానికి చాలా ముఖ్యమైన సంకేతాలను తెస్తుంది. వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి మీరు ఏ జాతకాలను మిస్ అవ్వకండి. నేటి గ్రహ సంచారము. మిత్రులారా, ఈరోజు శని మీ స్వంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. ఇది మీ క్రమశిక్షణ, కృషి మరియు సహనాన్ని పరీక్షిస్తోంది. చంద్రుని స్థానం మీ మనస్సును కొంచెం అశాంతిలోకి నెట్టవచ్చు. కాని సరైన ఆలోచన మరియు ప్రశాంతమైన నిర్ణయాలు ఈరోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. తొందరపడటం కాదు, వివేకం మీ నిజమైన బలం. మానసిక స్థితి. కుంభరాశివారు, మీరు ఈరోజు చాలా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు మరియు కొన్నిసార్లు గతాన్ని గుర్తుచేసుకుంటారు. నేను సరైన దిశలో వెళ్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. నేను ఏదైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? మిత్రులారా, ఈ అశాంతి చెడ్డది కాదు. నిజానికి మీరు మానసికంగా అభివృద్ధి చెందుతున్నారనడానికి ఇది సంకేతం. ఈరోజు కాసేపు ఒంటరిగా కూర్చోవడం లేదా ధ్యానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న ఆధ్యాత్మిక నిర్ణయం రాబోయే నెలలకు పునాది వేయగలదు. కెరీర్ మరియు ఉద్యోగం. ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతాయుతమైన రోజు. మీరు పనిలో ఒత్తిడిలో ఉండవచ్చు. కాని ఈ ఒత్తిడి మీ భవిష్యత్తును రూపొందిస్తుంది. మీ బాస్ లేదా సీనియర్లు ఈరోజు మిమ్మల్ని పరీక్షిస్తారు. కాబట్టి అజాగ్రత్తగా ఉండకండి. ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్నవారికి ఈరోజు ఒక సంకేతం అందవచ్చు. కాల్, సందేశం లేదా పాత స్నేహితుడి నుండి కొంత సమాచారం. కుంభరాశి వ్యాపారవేత్తలకు ఈరోజు జాగ్రత్తగా ముందుకు సాగవలసిన రోజు. ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఆన్లైన్ వ్యాపారం, టెక్నాలజీ లేదా సోషల్ మీడియాలో పాల్గొన్న వ్యక్తులు ఈరోజు కొత్త ఆలోచనలపై పని చేయవచ్చు. డబ్బు మరియు ఆర్థికాలు. ఆర్థికంగా రోజు సమతుల్యంగా ఉంటుంది. డబ్బు వస్తుంది, కాని ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ సంబంధిత ఖర్చులు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు తలెత్తవచ్చు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే, మీరు దానిని ఈరోజు లేదా రాబోయే రోజుల్లో తిరిగి ఆశించవచ్చు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లేదా ఊహాగానాలు. ఈరోజు రిస్క్ తీసుకోవడానికి సరైన రోజు కాదు. ఈరోజు నేర్చుకోవాల్సిన రోజు. సంపాదించడానికి తొందరపడకండి. ప్రేమ మరియు వైవాహిక జీవితం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు కొంచెం సున్నితంగా ఉంటాయి. మీ భాగస్వామితో అపార్థాలు సంభవం. కాని మీరు ప్రశాంతంగా మాట్లాడితే సంబంధం బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారు మీ ఆలోచనలను అర్థం చేసుకునే వ్యక్తిని వారి జీవితంలో కనుగొనవచ్చు. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారి మాట వినండి. వారికి మద్దతు ఇవ్వండి. స్నేహితులారా, గుర్తుంచుకోండి, సంబంధాలు మాటలపై కాదు, అవగాహనపై నిర్మించబడ్డాయి. కుటుంబ జీవితం. ఈరోజు కుటుంబంలో వాతావరణం సామరస్యపూర్వకంగా ఉంటుంది. వృద్ధ సభ్యుని ఆరోగ్యం మీ ఆందోళనను పెంచుతుంది. కాని మీ అవగాహన కుటుంబంలో సమతుల్యతను కాపాడుతుంది. ఇంటికి సంబంధించిన నిర్ణయం ఈరోజు తీసుకోవచ్చు. మరమ్మతులు, స్థల మార్పు లేదా శుభకార్యాన్ని ప్లాన్ చేయడం వంటివి. ఆరోగ్యం. ఈరోజు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం మరియు తలనొప్పి సమస్య కావచ్చు. మొబైల్ ఫోన్లు మరియు స్క్రీన్ల నుండి విరామం తీసుకోండి. లైట్ నడకలు, యోగా మరియు తగినంత నీరు ఈరోజు అవసరం. శుభరాశులు. అదృష్ట సంఖ్యలు 4 మరియు 8. అదృష్ట రంగులు ఆకాశ నీలం, తెలుపు. అదృష్ట దిశ ఉత్తరం. శుభ సమయం
ఉదయం 9:30 నుండి 11 వరకు. ఈరోజు పరిహారం: ఈ సాయంత్రం రాత్రి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. నేను నా చింతలన్నింటినీ దేవునికి అప్పగిస్తున్నాను అని మీ మనస్సులో చెప్పండి. ఈ పరిహారం మానసిక ప్రశాంతతను తెస్తుంది మరియు పెండింగ్ పనులతో ముందుకు సాగుతుంది. సో ఫ్రెండ్స్, 29 జనవరి 2026 కుంభరాశివారికి ఇది పూర్తి జాతకం. మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి దీన్ని లైక్ చేయండి. కామెంట్లలో ఓం నమః శివాయ అని వ్రాయండి మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. అందరికీ శుభదినం. ధన్యవాదాలు.